వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ అయిన తర్వాత ఆయనకు ఆత్మీయ అభినందన సభలు జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఆ సభకు సిఎల్పి నాయకుడిగా ఉన్న జానారెడ్డి వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కార్తిక్ గారు, నిన్న మీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విహెచ్ కానివ్వండి, మధ్యాష్ గారు కానివ్వండి, చాలా ఆక్షేపణీయంగా సిఎల్పి నేతలు మాట్లాడారు. ఎట్లా అంటే ఆయన మీద అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసే స్థాయిలో ఆలోచనలు jరుగుతున్నాయా? అసలు ఎట్లా ఆత్మీయుడు అవుతాడు వెంకయ్యనాయుడు మీకని అడిగారు. గాంధీ కూడా పోటీ అభ్యర్థిగా ఉన్నారు మీ కాంగ్రెస్ వైపు నుంచి. సో ఏం జరిగే అవకాశం? ఒకసారి మనం ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్న ముందు ఆ వ్యక్తి ఒక పర్సనాలిటీ కూడా మనం ఆలోచన చేయాలండి. ఓకే, కొత్తగా ఆయన హ్యాజ్ ఈ గాన్ బియాండ్ దిస్ పర్సనాలిటీ, కొత్తగా ఆయన వ్యక్తిత్వం విరుద్ధంగా ఏదైనా చేశాడనేది కూడా మనం ఆలోచన చేయాలి. జానారెడ్డి గారిని మనం దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చూస్తున్నాం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, ఇంకెవరో కానీ మిత్రులు అవడం సహజం. జానారెడ్డి గారు కూడా రాజకీయాలు ఉన్నా కూడా కొంచెం రాజకీయేతరవేత్త అని మనం చెప్పుకోవాలి. చాలా విషయాల్లో మనం అసెంబ్లీలో కూడా చాలాసార్లు చూసాం. ముఖ్యమంత్రి గారి విషయంలో గట్టిగా పోవట్లేదని మా పార్టీలో కూడా చర్చ జరిగింది. బయట కూడా చాలా మంది అంటారు. వ్యక్తిత్వం అట్లాంటి జానారెడ్డి కానీ ఇప్పుడు టైమింగ్, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీగా మీ పార్టీ నుంచి గాంధీ గారు మనోడు గోపాలకృష్ణ గాంధీ ఉన్నారు. సో ఆయన పోటీ అభ్యర్థి వెంకయ్యనాయుడు ఆత్మీయ అభినందన సభకు జానారెడ్డి వెళ్ళడంలో ప్రశ్నించడంలో పాయింట్ లేదా? జానారెడ్డి గారు ఏమనుకుంటున్నారు, ఎందుకు వెళ్ళినారు అనేది నేనైతే ఆయనతో మాట్లాడలేదు. ఒకసారి మీరు కూడా ఆయనతో చర్చించి ఎందుకు మీరు పోవాల్సి వచ్చిందని క్లారిఫికేషన్ ఆయనతో మాట్లాడుంటే బాగుండేదేమో. అంటే ఎవరు పిలిచారు, ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎందుకు ఆ సమయం ఎందుకు ఎంచుకున్నారు అనేది మీరు మీడియా ద్వారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం జానారెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది. అంటే అసెంబ్లీలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానివ్వండి, ప్రభుత్వ విధానాలను ఆయన అభినందించడం కొన్ని విషయాల్లో కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి విషయాల్లో కానివ్వండి టార్గెట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. చాలా కోణాల్లో జానారెడ్డి గారు ఇంకొంచెం అగ్రెసివ్ గా ఉంటే బాగుంటుంది అనేది చాలా మందికి ఉందండి. మా పార్టీలో కూడా, ప్రతి పార్టీలో కూడా అంతర్గతంగా వైరాల్ అనేది సర్వసాధారణం. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకటి ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద నాయకుడైనా కంప్లైంట్లు మళ్ళీ రీకంప్లైంట్స్ అనేది దిస్ ఇస్ వెరీ కామన్. ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి మీద మీరు అధిష్టానానికి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ మా మీద కంప్లైంట్ చేశారండి. శ్రీనివాస్, మీ నాయకుడు సభకు వచ్చినందుకు, సరే ఇప్పుడు మీ నాయకుడు కాదనుకోండి, ఈ మొన్నటి వరకు మీ నాయకుడు ఆయన ఆత్మీయ అభినందన సభకు వచ్చినందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది. ఇంకో విషయం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆయన రిజైన్ కూడా చేశాడు కదా. అందుకే అన్న మీ నాయకుడు మీరే చెప్పినారు జవాబు, అది పార్టీ విషయం కాదని చెప్పేసి. ఆత్మీయ అభినందన సభ అది, దాంట్లో తప్పేమున్నది? కేటీఆర్ గారు కూడా వచ్చినారు, టీఆర్ఎస్ మంత్రులు వచ్చినారు, నాయకులు వచ్చినారు, అట్లా కాంగ్రెస్ పోటీ అభ్యర్థి ఒక ఆయన ఉన్నాడు. పోటీ, ఇది ఎలక్షన్ మీటింగ్ ఏమాత్రం కాదు, ఆత్మీయ అభినందన సభ అంతే. ఎలక్షన్ మీటింగ్ కాదు, ఎలక్షన్ మాట వెళ్ళలేదు. పర్సనల్ గా తెలుగు రాష్ట్రాల యొక్క వ్యక్తి కాబట్టి వెంకయ్యనాయుడు గారు అందరికీ చాలా ఫ్రెండ్షిప్ ఉండేటువంటి, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు నాకు తెలిసి దేశం మొత్తంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ అన్ని పార్టీల వ్యక్తులతోనే చాలా మంచి సంబంధాలు కలిగి ఎవరిని కూడా పర్సనల్ రైవల్ గా చూడరు, దుష్మన్ గా చూడరు. వెంకయ్యనాయుడు గారు ప్రత్యర్థులుగానే చూస్తూ ఉంటారు. సందర్భం వచ్చినప్పుడే మర్యాదలకు ఆ యొక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఆయనకు మించి ఇవ్వలేరు. ఆ యొక్క సంస్కారం ఆ యొక్క స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ద్వారా మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా అందరు కూడా వస్తూ ఉంటారు. నేను చూసిన చాలా సందర్భాల్లో కమ్యూనిస్ట్ నాయకులు కూడా మంచి క్లోజ్ గా మాట్లాడతారు. దాని అర్థం వైరుధ్యం లేదనే, సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉంటుంది. పర్సనల్ రిలేషన్షిప్ అంటే ముఖ్యమైన వైర జాతీయ పార్టీ నాయకుడికి సంబంధించి ఆయన మొన్నగా రాజీనామా చేశారు. అనేక అంశాల్లో కాంగ్రెస్ బీజేపీలు తలపడిన పరిస్థితుల్లో అంతగా పొగడాల్సిన అవసరం ఏముంది ఆయన సభకి వెళ్ళి అనేది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆందోళన, ఆవేదన. ఇప్పుడు వారు ఒక్కరే కాదు, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు చాలా మంది చాలా సందర్భాల్లో వెంకయ్యనాయుడు గారు మెచ్చుకున్నారు. అనేక పార్లమెంట్ హౌస్ లో కూడా మెచ్చుకున్న సందర్భం చూస్తాం మనం. వారి యొక్క క్యాబినెట్లోకి వచ్చి కూడా మాట్లాడిన సందర్భం, వారి యొక్క మీటింగ్ లో మనం చెప్పడం జరిగింది. స్వయానా రాష్ట్రపతి గారు కూడా చెప్పి మరి ప్రేజ్ చేయడం జరిగింది. రైట్. కాబట్టి ఇది పర్సనల్ సందర్భంలో ఉన్నప్పుడు జానారెడ్డి గారు రావడం తప్ప మేము అనుకోవడం లేదు. వారు ఒక తెలుగు వ్యక్తిగా పర్సనల్ రిలేషన్షిప్ లో అందరితో బాగా కలుపుకొని ఉంటారు కాబట్టి ఆ యొక్క గౌరవంతో, వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారు వచ్చి ఉంటారు. అదే కరెక్ట్. పొలిటికల్ మీటింగ్ కాదు, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సందర్భం కాదు, మీటింగ్ కాదు. అంటే దీనికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. పాయింట్ ఏంటంటే పోటీ జరుగుతుంది అక్కడ. ఆ పోటీలో అటు కాంగ్రెస్ ప్రధాన అపోజిషన్ గా అన్ని పార్టీలను కలిపి గాంధీ గారిని అక్కడ పోటీ పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి నాయకుడు జానారెడ్డి గారు. సో అందుకని నీకు ఆయన వ్యక్తిత్వం జనరల్ గా ఆబ్లిగేటరీగా ఉంటది. జానారెడ్డి గారు ఎవరైనా కానీ పెద్ద మనిషి తరహాగా ఉంటారు. కానీ ఇక్కడ అది పాయింట్, పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆయన మీద కూడా ఉంది.
ఇది తప్పుడు సంకేత. మనిషి వెంకయ్యనాయుడు గారు మంచివాడు కావచ్చు, లేకపోతే అందరితో సమన్వయం ఉండొచ్చు, అందరితో వ్యక్తిగత. ఆయన గెలిచిన తర్వాత అభినందన చేయటం తప్పు లేదు. కానీ వాళ్ళు వెళ్ళటం వల్ల ఏమైందంటే, మరి అక్కడ నీ క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ అంటే నీవు ఇచ్చే సందేశం వలన నీ వెనుకున్నట్టు నీ ఓటర్స్ డోలాయమానంలో పడతారు. పడినప్పుడు క్రాస్ ఓటింగ్ అవకాశం ఉంటుంది. అందువలన జానారెడ్డి గారు నిజంగా ఆయన పెద్దరికంగా వేరే వేరే స్థానాలకి ఉపయోగపడతారేమో కానీ ఇందులో ఉన్నప్పుడు మాత్రం అది పద్ధతి కాదు నేను ఫీల్ అవటం. సార్ సందర్భం ఎట్లాంటిది, ఆత్మీయ సభలకు ఎవరైనా ఏ పార్టీలైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఒకటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అంటే ఇంకా ప్రత్యక్ష రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు వారు. కాబట్టి ఇప్పుడు మనం ఒక రాజకీయ నాయకులకు ఎన్ని శత్రుత్వాలు ఉన్నా, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, ప్రతినిత్యం పోరాటం చేసినా కానీ పెళ్లికి చావుకు వెళ్తాం మనం. ప్రతి నియోజకవర్గంలో ఆపోజిట్ క్యాండిడేట్లకు వెళ్తాం, ప్రతిపక్ష పార్టీ నాయకుల పెళ్లిలకు వెళ్తాం, మంచికి వెళ్తాం, చెడుకు వెళ్తాం. అట్లా ఒక తెలుగు రాష్ట్రాల నుంచి అత్యున్నత స్థానానికి వెళ్తున్న సందర్భంలో వెళ్తే తప్పేం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. సో కొంతమంది కాంగ్రెస్ నాయకులు దీన్ని కావాలని పద్ధతి చేస్తే వాళ్ళ అంతర్గత రాజకీయాలు, కొట్లాటలు కాంగ్రెస్ లీలు కొత్తగా కావు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఉన్నాయి. ప్రధానమంత్రి లాంటి క్యాండిడేట్లకు టికెట్లు పొంది కాంగ్రెస్ పార్టీ కొట్టుకున్నా కొట్టుకోకపోయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాసేవ చేస్తున్నామా లేదనే చూసుకోవాలి కానీ కొట్టుకుంటే ఏంది, కొట్టుకోకపోతే ఆ ఇష్యూని ఎంత పెద్దగా చేస్తే అంత లాస్ కాంగ్రెస్ పార్టీకే. ఇంటర్నల్ గా ఆ యొక్క గ్రూపులన్నీ కూడా బయటపడి మాట్లాడుకోవడం. ఇప్పుడు విఎస్ గారు మీటింగ్ లో మాట్లాడతాను, ఈ ఇష్యూ రేజ్ చేస్తానని చెప్పి మాట్లాడుతూ స్క్రోలింగ్ వస్తున్నాయి టీవీలో. ఆ ఇష్యూను కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ కూడా బయటకు వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళకి మంచి మాట్లాడితే వాళ్ళకే నష్టం. ఆ సమస్య మీద మేము సర్దుకుంటాను లేండి, బ్యాక్ టు డ్రగ్స్ ఇష్యూ. ఇప్పుడు మనకి అప్డేట్ ఏంటంటే రేపటి నుంచి మరో 12 మందికి సిట్ నోటీసులు ఇవ్వబోతోంది. ఇప్పటివరకు కొంతమంది నోటీసులు ఇచ్చారు, వాళ్ళ మీద విచారణ కొంతమంది విషయంలో సుదీర్ఘంగా జరిగింది, కొంతమందికి తక్కువ సమయంలో జరిగింది. కానీ స్కూళ్ళకి, కార్పొరేట్ స్కూళ్ళకి ఏవైతే నోటీసులు అయ్యాయో వాళ్ళ విషయం ఏంటి? కొంతమంది పారిశ్రామికవేత్తల పేర్లు వచ్చాయి, వాళ్ళని కూడా ప్రభుత్వం పిలిచి విచారిస్తుందా? ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ కి, నిన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అకున్ సబర్వాల్ చెప్పిన స్టేట్మెంట్ కి ఎక్కడో పొంతన కొంచెం కుదరలేదు. అది మీడియాలో కొంత మిస్ఫైర్ అయ్యి వచ్చింది కానీ అట్లా కాదు సార్. ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ అని 1985 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది సార్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతా ఉన్నది. కానీ ఈ విధంగా ఒక గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు తీసుకున్న విధానం ఎవరైతే గతంలో వాళ్ళు పట్టించుకోలే. ఈ చట్టం కొత్తగా రాలేదండి, చట్టం ఎప్పుడో ఉంది, చట్టంలో మార్పులు కూడా లేవు. కాంగ్రెస్ హయాంలో కూడా డ్రగ్స్ ఉండే, డ్రగ్స్ మాఫియా ఉండే, కానీ ఆ రోజు వెలికి తీయడానికి, సామాజిక రుగ్మతలను బయటకు తీసుకురావడానికి వాళ్ళు ముందట రాలేదు. వీటన్నిటిని పెంచి పోషించారు. మేమంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు స్వయంగా సిట్ ని ఏర్పాటు చేసిన తర్వాత అధికారులు ప్రతినిత్యం ప్రశ్నిస్తూ ఉన్నారు, విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. 27 మందిని అరెస్ట్ చేశారు, ఇప్పటికే 10 మందిని విచారించారు, ఇంకా 1000 మందికి నోటీసులు ఇస్తామంటా ఉన్నారు. దీంతో పాటు విద్యా సంస్థల ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వారికి కూడా నోటీసులు వెళ్తాయి. దాని తర్వాత బుల్లితెరలో ఇన్వాల్వ్ అయిన వారు, ఈ డ్రగ్స్ లో ఇన్వాల్వ్ వారికి కూడా ఇస్తాం. ఇంకా కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, కొంతమంది 5 విదేశస్తులను కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న డచ్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. చాలా చిత్తశుద్ధితో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పారు సార్, ఎంతటి వారైనా వదలొద్దని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్. తెలుగుదేశం, కాంగ్రెస్ ఇందులో ప్రభుత్వం కొంతమందికి వెన్నుదన్నుగా ఉంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి కేటీఆర్ కు ఉన్న బంధువులకు సంబంధించి పబ్బుల్లో జరుగుతుంది. వీటన్నిటికీ ప్రభుత్వం ఎందుకు స్పష్టంగా సమాధానం చెప్పలేదు? దయచేసి కాంగ్రెస్ నాయకులు, మా కార్తిక్ రెడ్డి గారు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు సార్. మీరు ఏదైనా టీవీ డిస్కషన్ లో మాట్లాడేటప్పుడు కానీ, ప్రెస్ మీట్ లో మీ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దలు గౌరవనీయులు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ఆధారం ఉంటే వెళ్ళిపెట్టచ్చు కదా సార్. దిగ్విజయ్ సింగ్ గారు డ్రగ్స్ లో ప్రభుత్వానికి సంబంధం ఉంటారు, ఏదైతే నువ్వు ట్వీట్ చేస్తావో అదే ట్వీట్ లో ఏదైనా ఆధారం ఉంటే ఒకటి పెట్టండి. లక్షల కోట్ల మందికి వెళ్ళిపోతుంది. ఎన్టీవీ వాళ్ళు కూడా స్టోరీలు వేస్తారు. ఏదైనా ఆధారాలు ఉంటే, ఏదైనా పబ్బు ఉందా ఉంటుందని డీటెయిల్స్ పెట్టండి. పబ్బు పర్మిషన్ ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోవచ్చు. ఒక నాయకుడు మాట్లాడతాడు, ఈ రాష్ట్రం ఒక నాయకుడు మాట్లాడతాడు సార్, ఈ రాష్ట్రంలో గత పాలకుల కాలంలో 3 పబ్బులు ఉండే సార్. ఒక 5 స్టార్ హోటల్ కు 3 పర్మిషన్ ఉంటాయి సార్. 24 గంటలు ఈ రాష్ట్రంలో 3 5 స్టార్ హోటల్. అంటే ఆధారాలు లేకుండానే బురద జల్లుతున్న కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయడం తప్ప కాంగ్రెస్ నాయకులకు ఇంకో పని లేదు. మా కార్తిక్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఆయన కూడా మీరు ఆధారాలతో రండి సార్. టీవీలోకి వచ్చినప్పుడు మీ దగ్గర ఉంటే తీసుకోండి సార్. జీవన్ రెడ్డి గారు దయచేసి మీరు ఇంటర్వ్యూ తీసుకున్నట్టుంది, ఇది మేము మాట్లాడుతున్నట్లేదు. చెప్పండి సార్. ఇప్పుడు
సామాజిక బాధ్యతగా ఈ డ్రగ్స్ మహమ్మారిని హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి పారదోలాలని అందరూ కూడా అనుకున్నాం. ప్రతిపక్ష పార్టీలుగా మనం ఈ సమస్య ఇట్లా ఉంది, మీరు పారదోలండి, దీని మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాం. దానికి అంత మాత్రాన మీరు పట్టించుకోలేదు కాబట్టి ఈ మహమ్మారి ఇంత దూరం వచ్చింది అనడం చాలా తప్పు రిషి గారు. మానవ సమాజం స్థిరపడినప్పటి నుంచి దొంగతనాలు మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. మా హయాంలో జరిగింటాయి, 10 సంవత్సరాల కింద జరిగింటాయి, 100 సంవత్సరాల కింద జరిగింటాయి. మీ హయాంలో ఎక్కువ జరుగుతున్నప్పుడు వేలెత్తి చూపే బాధ్యత ప్రతిపక్షాలుగా మాకుంటది. నేను చూపుతున్నంత మాత్రాన మీ హయాంలో జరగలేదా, మీ హయాంలో దొరకలేదా అనడం అసలు అవివేకం, దాంట్లో ఇల్లాజికల్ కూడా. రెండో విషయం దాదాపు 60 కొత్త నైట్ క్లబ్లకి పబ్లకి మీరు పర్మిషన్లు ఇచ్చినారు. ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడదాం, ఎక్కడ మాట్లాడదాం, రండి చూపిస్తాను. 10 సంవత్సరాలు ఒక్క డీజే ఈవెంట్, ఒక్క నైట్ కాన్సర్ట్ కూడా జరిగాయి హైదరాబాద్ లో. ఈ 3 సంవత్సరాల్లో 10 మెగా కాన్సర్ట్లు చేసిన ఘనత కూడా మీకే దక్కుతుంది. దానికి డ్రగ్స్ కి సంబంధం అంటే మేం కాదు కదా నంది, అకున్ సబర్వాల్ గారే బయటకు వచ్చి డ్రగ్స్ కి, పబ్స్ కి, నైట్ క్లబ్స్ కి కోరిలేషన్ ఉంది, ఇక్కడ జరుగుతుంది అని చెప్పి ఆయనే చెప్పారు. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఆయనే చెప్పాడు. మళ్ళీ అట్లాంటి కారణాలు చూపిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి మేం చెప్తున్నాం ఆధారాలతో, ఇదో ఇన్ని పబ్బులు ఉన్నాయి, కొన్ని పబ్బులు అయితే విచ్చలవిడిగా పొద్దున 4 గంటల వరకు 5 గంటల వరకు జరుగుతుందని జీవన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇక్కడ దగ్గరలో, మన ఆఫీస్ దగ్గరలో ఉంది ఒక పబ్బు, పొద్దున్న 4 గంటల వరకు నడుస్తుంది. అది ఎవరు నడుపుతున్నారు, ఎందుకు నడుపుతున్నారు అనేది చూడండి అన్న. ఒక విషయం నేను చెప్తాను శ్రీనివాస్ అన్న, ఈ విషయం ఒక మినిట్ జీవన్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తాను. ఒక మినిట్ నేను ఒక మినిట్ చెప్తాను. అరే వినే ఒక మినిట్ నా మాట. జీవన్ రెడ్డి గారు దయచేసి నా మాట ఒకటి వినండి. నైట్ క్లబ్ లో పబ్బులు పెట్టడమే అంతర్జాతీయ రాష్ట్ర నగరానికి ఒక చిరునామా అంటే తప్పు. సియాటల్ మహానగరం అనేది ఈ ప్రపంచానికి ఐటీ సంస్థకి సెంటర్. అది 9 గంటలకు సిటీ షట్ అయిపోతుంది. 9 o'clock సిటీ షట్. మీరు అంత మాత్రాన సియాటల్ మహానగరంలో ఎంత ఐటీ ఉందో మన దగ్గర లేవు. అరే కాదు జీవన్ రెడ్డి గారు, మీరు మాట్లాడద్దు, విచ్చలవిడితనం ఉండొద్దు. మేము 300 పబ్లకు పర్మిషన్లు ఇచ్చినాం, 60 పబ్లకు పర్మిషన్లు ఇచ్చినాం. ఒక్క ఆయన అంటాడు గత 3 ఉండేనా సార్ మీ ఆయంలో? 3 పబ్లు ఉండేనా? 3 నేను అంటినా ఒక నాయకుడు అంటే ఒక నిమిషం. రేవంత్ రెడ్డి గారు అందరికి ఆయన ఎట్లా సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కదా. సాంబశివరావు గారు, ఇప్పుడు విచారణకు సంబంధించి ముఖ్యమంత్రి చెప్పిన స్టేట్మెంట్ బట్టి చూస్తే డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ అసలు దాని ఆనమం లేకుండా చేస్తామని. కానీ ఇక్కడ అకున్ సబర్వాల్ దీనికి సంబంధించి ఇంకా కీలక ఆధారాలు, కీలక నిందితులు ఉన్నారు, కానీ కొంతమందిని పిలిచే అవకాశం లేదు, ఒత్తిళ్లు వస్తున్నాయనేమో అకున్ సబర్వాల్ అంటున్నారు. అంటే ఏదో జరుగుతుంది వెనక అనుకోవాలా? ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే కాంట్రడిక్షన్ ఉంది. కరెక్ట్. ఒకటి, అసలు డ్రగ్స్ అనేది లేకుండా చేస్తానని ఒక చెప్తూ అందరినీ నేరస్తుల్లా ఇప్పటికే చాలా చిన్నది హైదరాబాద్ లో బాధితులు సార్, నేను చెప్పినా అయితే ఋషి గారు ఇక్కడ ఏమంటున్నారు, ఆయన బిగినింగ్ లోనే ఆ మాట చెప్పొచ్చు, పోని చెప్పకూడదు. ఇప్పుడు మౌనంగా ఉండి చట్టాన్ని వదిలేయాలి. ఇప్పుడు ఈ దశలో సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దశలో కొంతమంది బాధితులుగానే అసలు నేరస్తులు మూలాల్లోకి వెళ్ళాలంటూ కరెక్టే అనేది అక్కడ ఏంటంటే అక్కడ ఆయన కాన్సెప్ట్ మీదే అనుమానం వస్తుంది. దానిలో కూడా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఎందుకంటే ఈ మధ్య సినిమా వాళ్ళందరూ అమరావతికి వెళ్ళిపోవాలి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళిపోవాలి అనే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈయన స్టేట్మెంట్ మార్చి మేము అందరికి అనుకోవాలి అనే ఆ విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవడం చెప్పారో నాకు తెలియదు. ఒకటి. రెండోది, అసలు ఈ కల్చర్ ఒకవేళ ఇంటర్నేషనల్ సిటీ చెప్పేదాన్ని బట్టి పెద్దలను కాపాడే ప్రయత్నం ప్రభుత్వ పెద్దలే చేస్తున్నారని. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా ఏంటంటే వాళ్ళని హర్ట్ కాకుండా, పెద్దవాళ్ళని హర్ట్ కాకుండా చాలా ఇందులో ఇంకా చాలా చాలా వస్తున్నాయి. ఇది కూడా పెద్ద మాఫియా లాగా. అసలు పెద్దవాళ్ళ పిల్లలంతా ఉన్నారని చెప్తున్నారు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారని చెప్తున్నారు, పెద్ద పెద్ద హీరోలు కూడా మిమ్మల్ని కాదు పెద్ద హీరోస్ కూడా ఉన్నారని చెప్తున్నారు, హీరోస్ పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. ఇంత లోపలికి పోయి అసలు మూలాల్లోంచి తీయాల్సినటువంటి ఈ తరుణంలో కొంతమంది బాధితులుగానే చూడాలని అనటం అనేది ఇష్యూని డైవర్ట్ చేయటం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మాకు ఆదాయం పెరిగింది. ఆదాయం పెరుగుతుందంటే రాష్ట్రాలు సర్వనాశనం చేస్తారని. ఇప్పుడు ఎక్సైజ్ నీకు సారా ఉందండి, అదే పెద్ద తప్పు అని అనుకుంటున్నాం మనం. అదే పెద్ద తప్పు. దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఆదాయం కోసం అక్కడే విచ్చలవిడిగా ఎక్సైజ్ పాలసీని అమలు చేస్తారు. దాని కొనసాగింపుగా ఈ డ్రగ్స్ ని, నైట్ క్లబ్స్ ని, పబ్స్ ని, ఇటువంటివన్నీ ఆ విధంగా ఎలో చేసి ఆ డబ్బులు సంపాదన కాదు కావాల్సింది, ఆరోగ్యదాయకమైనటువంటి డబ్బు సంపాదన. నేను చెప్తానండి,
ఆదాయమే పరమార్థం అనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఐడెంటిఫై చేసి ఒఫీషియల్ గా గాంజా పెంచుకోండి, 100,000 కోట్లు వస్తాయి కదా. ఎందుకు ఇదంతా పనిచేయాలి మళ్ళీ మీకు? శ్రీనివాస్ గారు, ఒకటి ఇష్యూ మీద కేంద్రం పాత్ర కూడా చాలా సీరియస్ గా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇది పెరుగుతున్న ప్రమాదం కనిపిస్తోంది. పంజాబ్ సరసన మన తెలుగు రాష్ట్రాలు కూడా చేరిపోతాయేమో అన్న భయం కనిపిస్తోంది. అంటే దీని మీద ఎక్కడో కొంత నిర్లక్ష్యపు భావన ఉందా కేంద్రానికి? పెద్దగా ఫోకస్ చేయట్లేదా? ఈ యొక్క స్టేట్ ఇష్యూలలో స్టేట్స్లలో పోలీసింగ్ చాలా ఇంపార్టెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక దిక్కు పర్మిషన్ ఇస్తారు క్లబ్లకు, స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు, మేము ఇయ్యం కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు కదా. పర్మిషన్ ఇచ్చేది విచ్చలవిడిగా ఏమైనా మజా చేయండి అని చెప్పి ఇచ్చేది మీరు. న్యాచురల్ గా అక్కడ ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది విచ్ ఆర్ అఫెన్స్. ఓకే, కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ కు బాగా శ్రద్ధ ఉండాలి. ఇటువంటి నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఎంత కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర చట్టం ఉన్నప్పటికీ కూడాను వాటన్నింటినీ కూడా లోకల్ గా ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. నార్కోటిక్స్ సంబంధించి ఒక ప్రత్యేక శాఖ లేదు, ఎక్సైజ్ శాఖ దానికి చూస్తోంది. అవును, అదే కాబట్టి దట్ కమ్స్ అండర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ కు శ్రద్ధ ఉండాలి. మీ ఒక దిక్కు మీరు ఎంకరేజ్ చేస్తారు, ఇనాగ్రేషన్ చేసుకుంటా రౌండ్ ది క్లాక్. గోవా లాంటి స్టేట్ లో ఆ యొక్క ఇంటర్నేషనల్ మొత్తం సెంటర్ అది గోవా, అక్కడే బ్యాన్ చేసినారు. ఇది మంచిది కాదు, మన భారత సంస్కృతికి విఘాతం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ కొత్త తీయడమే. డ్రగ్స్ వాడుతున్నారు దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక కొత్త కల్చర్ హైదరాబాద్ అంతకుముందు లేకుండే. చాలా ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తా ఉంటారు కాబట్టి బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు చాలా బ్రహ్మాండమైన వివరణ ఇస్తారు. నేను ఒక మాట, ఈ దేశంలో నంబర్ 1 డ్రగ్స్ కొనసాగుతుంది ఉత్తరప్రదేశ్, అక్కడ ముఖ్యమంత్రి ఎవరున్నారు సార్? నంబర్ 2 మహారాష్ట్ర, ముంబై, అక్కడ ఎవరున్నారండి? బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవా? ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో ముఖ్యమంత్రి గారేమో కన్జ్యూమర్స్ ఆర్ నాట్ అఫెండర్స్ అని చెప్తున్నారు. రెండోది ఇవ్వాలన్న పేపర్లు వచ్చింది అకుంసవర్ వారు డ్రగ్స్ వాడకం కూడాను నేరమే చెప్తా ఉన్నారు. మూడు అంశాలు సార్, ఎన్డీపీఎస్ యాక్ట్ మూడు అంశాలు ఉన్నాయి. మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి డ్రగ్స్ కొనడము, ఒక దిక్కు సీఎం ఈ విధంగా అంటా ఉంటే అది అదర్ అండ్ అకుంసవర్ ఆ విధంగా ఉంటే ఎవరిని నమ్మాలి? చట్టం ఏం చెప్తుంది చెప్పట్లేదు. రెండవది ఋషి గారు ఇంకో వీళ్ళ మాటల మీద ఏ మాత్రం విశ్వాసం లేదు, నీతి లేదు. ఆ యొక్క మాట ఫస్ట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత రాజకీయ అవినీతి లేకుండా చేస్తారని చెప్పి ఈ మాట మాదక ద్రవ్యాల నిరోధక చట్టం 1985 ప్రకారం ఏంటంటే సార్ 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి సార్. ఒకటి డ్రగ్స్ కొనడము, 2 డ్రగ్స్ అమ్మడము, 3 డ్రగ్స్ వాడకందారులు ఎవరు ఉంటారు సార్? ఎవరన్నా కావచ్చు, అది తెలియకుండా కూడా థమ్స్ అప్ లో ఇవ్వచ్చు, డ్రింక్ లో ఇవ్వచ్చు, వెల్కమ్ డ్రింక్ ఇవ్వచ్చు, వాడకంలో ఎవరైతే బాధితులు ఉంటారో పాపం తెలియక చేసిన వారు, తెలియక తప్పుదారిన పడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళకు అంత క్రైమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమ్మినవాడు, వాడినవాడు, తీసుకొచ్చిన వాడు, కొన్నవాడు వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, వాడు ఎంతటి వాడైనా కానీ చెప్పి జైల్లో పెట్టాలని చెప్పి ఒక నంబర్ 1 సార్. నంబర్ 2 మేము ఏమంటామంటే సార్, ఈ దేశంలో అత్యధికంగా డ్రగ్స్ ఉన్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు సీఎం గారికి ఎవరు చుట్టాలు లేరు. ఖచ్చితంగా ఎంతటి వారిని అరెస్ట్ చేస్తాం. ఎవరు సార్? రేపటి లైవ్ తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.